నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ 1000 కోట్ల నిధులను మన ఏప్రిల్ 3 నుంచి స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఆ అమౌంట్లను వారి స్వలాభం కోసం, వారి పార్టీ యొక్క న్యాయకత్వానికి లబ్ధి చేకూర్చడం కోసం స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని డ్రా చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకు సంబంధించిన అజెండా, వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన లీడర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు మండు టెండలో చేసేవారికి మంచినీరు కూడా ఇవ్వలేని దురదృష్ట ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఉపాధి హామీ పని పెట్టమని అడిగితే పెట్టే నాదుడే లేడు. ఉపాధి హామీ పని చేసేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా ఆదుకునేవాడు కానీ, దాన్ని పట్టించుకునే పాపాన కానీ ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. కూటమి ప్రభుత్వానికి భయపడి కలెక్టర్లు కళ్ళు మూసుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా ఉపాధి యంత్రాంగము మొత్తం ఎక్కడ కూడా సరిగా పని చేయడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత వారికి అనుకూలమైనటువంటి ఎఫ్ఏను ఉద్యోగంలో నియమించుకొని ఆ ఉద్యోగాన్ని నియమించినందుకు కానీ ఆ ఎఫ్ఏ ద్వారా ఈ ఉపాధి హామీ పనులను ఎక్కడ చూసినా కూడా కరప్షన్తో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకం యొక్క కూలీల కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం, నిలదీయడం కోసం ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగము న్యాయకత్వంలో ప్రతి జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన వ్యక్తం చేసి వారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ పేదల కడుపు కొట్టేటటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ముందుండి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు.